నేడనై తిని రుచి చూచి రిగి తిని యెహోవా ఉత్తముడనియు చూచి ఎరిగి తిని యెహోవా లూకాసు వార్త గాస్పెల్ ఆఫ్ లూక్ 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ. ఇరవై ఐదు నుండి 27 వరకు మనం కలిసి చదువుకుందాం. Luke's Gospel, chapter 24, verses 25 to 27. 25 నుండి 27. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనముల భావము వారికి తెలుసను. అదే అధ్యాయము 44వ వచనము. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం దగ్గరికి వస్తూ ఉంటున్నాం. మీరు మాకు నేర్పించండి, కృప చూపించి నిలబడుచున్న మీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, మీరు ఎరుగుదురు కనుక దేవా, మీరే కావాల్సినటువంటి సహాయమును మెండుగా అనుగ్రహించి నడిపించండి. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ఎలా అనేటువంటి విషయాలను మనము చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం ఉంటే ఈ బైబిల్ పట్టణాల్లో మనం మొట్టమొదట సిస్టమాటిక్ థియాలజీ అనేటువంటిది ఆ పుస్తకాన్ని మనం ధ్యానం చేశాం. అంటే ఇది ఆల్మోస్ట్ 3 సంవత్సరాల క్రితం. సిస్టమాటిక్ థియాలజీ అనే పుస్తకం క్రమానుబద్ధమైన దైవశాస్త్రం ని ఇది రాసింది ఎవరు అంటే వేన్ గ్రూడెం. అంటే బైబిల్లో ఉన్న సిద్ధాంతాలన్నిటినీ ఒక చోట పెట్టి డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుడు అంటే ఎవరు, దేవుని గుణలక్షణములు, మనిషి అంటే ఎవరు, మనిషి యొక్క సిద్ధాంతం ఏంటి, దాని తర్వాత పాపం అంటే ఏంటి, విమోచన అంటే ఏంటి, దేవదూతలు ఎవరు, దాని తర్వాత యేసు ప్రభు రక్తం గురించి ఏంటి, నీతిగా తీర్చబట్టం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఈ సిద్ధాంతాలన్నీ కూడా మనం ఒకదాని వెంట ఒకటి దాదాపు 1 సంవత్సరం పాటు మనం నేర్చుకున్నాం. దాని తర్వాత మనం ఏం చేసాము అంటే సర్వే, బైబిల్లో ఉన్న 66 పుస్తకాల గురించి ఒక్కొక్క వారం ఒక పుస్తకం, లేకపోతే పెద్ద పుస్తకం అయితే 2 వారాలు 3 వారాలు అట్లా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకానికి పరిచయం మనం తెలుసుకున్నాం. కాంటెక్స్ట్ ఏంటి, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, లోపల ఉన్న అంశాలు ఎలా ఉన్నాయి. ఇది దాదాపు మనకి 1.5 year పట్టింది. ఇది ఆల్మోస్ట్ 1 year పట్టింది, ఇది 1.5 year పట్టింది. దీని తర్వాత గడిచినటువంటి 6 వారాల నుండి ఈ వాక్యాన్ని చదవటం, అర్థం చేసుకోవటం ఎలా, దాన్ని హెర్మెన్యూటిక్స్ అంటారు. వాక్యాన్ని ఎలా వివరించాలి లేదా వివరించుకోవాలి, అన్వయించుకోవాలి.
ఇది మనం గడిచినటువంటి 6 వారాలుగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి వాక్యాన్ని కాంటెక్స్ట్ లో వివరించాలి అనేది మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం. ఈ హెర్మెన్యూటిక్స్ లో భాగంగానే గత వారంలో మనం బిగ్ పిక్చర్ అనేటువంటి మాట గురించి మాట్లాడుతూ వచ్చాం. ఇది చాలా మందికి పరిచయం లేనటువంటి మాట. బిగ్ పిక్చర్ అనగా ఈ బైబిల్ని చాలాసార్లు మనం ఎలా ట్రీట్ చేస్తాం అంటే, ఇది సెపరేట్ బుక్. అంటే ఒక వచనాన్ని మనం సెపరేట్ చేస్తాం, లేదా ఒక పుస్తకాన్ని కొంతమంది చూడండి కేవలం కీర్తనలే చదువుతుంటారు, మిగతా వాటిని పెద్దగా చదవరు. నాకు కీర్తనలు చాలండి అనుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, సామెతలు ఒక్కటే చదువుతారు. ఇంకొంతమంది లేవీకాండం ఎప్పుడు చదవరు, హెజ్కేలు గ్రంథం చదవరు, విలాప వాక్యాలు చదవరు. ఇట్లాగా కొంతమంది ఎక్కడికక్కడికో ఇది మా ఫేవరెట్. కొంతమంది పాత నిబంధన చదువుతారు, కొత్త నిబంధన గురించి మర్చిపోతారు అసలుగా. ఇంకొంతమంది రివర్స్, వీళ్ళు కొత్త నిబంధన చదువుతారు, పాత నిబంధన. కానీ ఇది ఎట్లా ఉందంటే, వాళ్ళు బైబిల్ని ఐసోలేటెడ్గా సెపరేటెడ్గా చూస్తున్నారు. కానీ ఈ 66 పుస్తకాల సంకలనం ఏదైతే ఉందో దీన్ని అలా సెపరేట్ చేయలేం. ఇప్పుడు మన బాడీ ఉంది, ముఖం గురించే పట్టించుకొని మిగతా అన్ని వదిలిపెట్టామనుకోండి, ముఖం అందంగా ఉంటుంది. కానీ కాళ్ళు చేతులు కదిలియకుండా వాటికి ఏం పట్టించుకోకుండా ఉంటే ఏమైంది, శరీరం మొత్తం పాడైంది. అట్లాగే బైబిల్లో ఒక్క పుస్తకాన్నే గట్టిగా పట్టుకొని మిగతావన్నీ నిర్లక్ష్యం చేయటం, అంటే యాజ్ ఇఫ్ ఒక పుస్తకాన్ని అంటే ఈ సంబంధము లేని పుస్తకాలుగా చూడకూడదు. అదే ఇప్పుడు మన శరీరంలో అవయవాలు ఉన్నాయి, ఇవన్నీ కలిస్తే ఒక శరీరం. నిజమే, చేతులు ఇలానే ఉంటాయి, కానీ చేతుల గురించి కాదు, చేతులు శరీరంలో ఉంటే పనిచేస్తాయి. అట్లాగే ఈ 66 పుస్తకాలు దేనికదే సెపరేట్ సంబంధము లేని పుస్తకాలు కాదు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. చాలాసార్లు క్రైస్తవ లోకంలో జరిగేది ఏంటంటే, యాజ్ ఇఫ్ అసలుగా పాత నిబంధనకి కొత్త నిబంధన సంబంధం లేనట్లుగా, లేకపోతే ఈ చాప్టర్లో ఉన్న వాక్యాలకి ఆ చాప్టర్లో ఉన్న వాక్యాలకి సంబంధము లేనట్లుగానే చాలాసార్లు చదవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మనం గత వారంలో ఆరంభించాం. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లేఖనాలన్నిటికీ ఒక్కడే రచయిత, వన్ ఆథర్. ఈ బైబిల్ని దేవుడు దాదాపు 40 మంది రచయితలను దేవుడు వాడాడు. దీంట్లో కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది చదువుకున్న వారు ఉన్నారు, కొంతమంది పండితులు ఉన్నారు, కొంతమంది యాజకులు ఉన్నారు, కొంతమంది శాస్త్రులు ఉన్నారు, కొంతమంది పశువులు కాపరైనటువంటి ఆమోసు ఉన్నాడు, ప్రవక్త లాంటి యోనా ఉన్నారు, యెషయా ఉన్నాడు, దానియేలు, ఒకవేళ దానియేలు గ్రంథం దానియేలే రాశాడు అనుకుంటే దానియేలు లాంటి రాజులు లేదా మంత్రులు ఉన్నారు, పౌలు లాంటి పెద్ద భక్తుడు పండితుడు ఉన్నాడు, చేపలు పట్టుకునేటువంటి పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. కాబట్టి ఇట్లా డిఫరెంట్ పీపుల్ని దేవుడు ప్రేరేపించి వారిని రాపిచ్చాడు. అంత మాత్రాన అసలు ఇక వీళ్ళ రోల్ ఏం లేదు అనుకోవడానికి లేదు. అదే ఇప్పుడు ముస్లిమ్స్ లేఖనాలకి మన లేఖనాలకు తేడా ఏమంటే, వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఆ మహమ్మద్ ప్రవక్త ఆయనది ఏం లేదు, ఆ ఖురాన్లో అది పూర్తిగా దేవుని గ్రంథమే తప్ప మానవ గ్రంథం కాదు. అంటే వాళ్ళు జీరో డమ్మీ, మనిషిని అట్లా పెట్టి రాపిచ్చాడు, మొత్తం ఆయనే చెప్పాడు. కానీ మనం బైబిల్లో నమ్మేది అది దేవుడు రాపిచ్చాడు, అంత మాత్రాన వీళ్ళని జీరో చేయలే. వీళ్ళకున్న పరిస్థితులను వాడుకున్నాడు, వీళ్ళ తలాంతులు వాడుకున్నాడు, వీళ్ళ శైలిని వాడుకున్నాడు. కానీ బైబిల్ దైవ మానవ గ్రంథం. 40 మంది రచయితలు రాశారు, దాదాపు 1500 సంవత్సరాల కాలం పట్టింది. ఇదంతా ఒక్కసారి రాసింది కాదు, ఒకేసారి కూర్చొని అందరూ రాసింది కాదు. మొట్టమొదటి పుస్తకం దాదాపు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో మోషే రాస్తే, 1500 సంవత్సరంలో మోషే రాస్తే, చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని క్రీస్తు శకం 100వ సంవత్సరంలో యోహాన్ రాశాడు. ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది? 1600 ఇయర్స్ ఆల్మోస్ట్. 1500 + 100 1600 సంవత్సరాల
కాలం ప్రిసైస్లీ బైబిల్ రాయటానికి పట్టింది. 2 భాషల్లో రాశారు. పాత నిబంధన అంతా హెబ్రీ భాషలో రాశారు, కొత్త నిబంధన అంతా గ్రీకు భాషలో, అక్కడక్కడ అరామిక్ భాషల్లో రాస్తూ వచ్చారు. ఇట్లా రాసినప్పటికీ మనం గమనించాల్సింది ఏంటంటే, రాపిస్తున్నది ఒక్కడే రచయిత. ఆదికాండం మొదలుకొని ప్రాణ గ్రంథం వరకు దేవుడు ఆయన రాపిస్తున్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క పుస్తకం. అందుకోసమే పౌలు గారు కూడా తిమోతికి రాసిన 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 16, 2వ తిమోతి 3:16, ప్రతి సత్కార్యమునకు సిద్ధపడును, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైన. ఇక్కడ ప్రతి లేఖనం అంటే ఏ లేఖనం గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు? లేఖనం అంటే పౌలు గారి పౌలు గారి ఉద్దేశం ఏంటి ఇక్కడ? పాత నిబంధనలో ఉన్న గ్రంథములన్నీ. అంటే పౌలు గారు ఇక్కడ రాసినప్పుడు పాత నిబంధనను కూడా దేవుని లేఖనములు అనగా దైవావేశం అంటే గాడ్ బ్రీద్డ్, గాడ్ ఇన్స్పైర్డ్, దేవుడు పాత నిబంధనను ఇన్స్పైర్ చేశాడు అని చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 37వ వచనంలో, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 14వ అధ్యాయము, అక్క 15 అనుకుంటా కదా, అది కదా, 15 చదవండి. 14:37 ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకునేలా నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొని. కానీ పౌలు గారు ఆయన రాసేటప్పుడు ఏం భావించాడు అంటే, ఇది దేవుని వాక్యము, ఇది దేవుని ఆజ్ఞలు అని ఆయన రాస్తూ ఉన్నాడు. అందుకోసం మన కొరింథీయులు అక్కడ రాస్తాడు, నేను కాదు ప్రభువే మీతో చెప్పున్నది ఏమనగా అని చెప్పి కొన్ని చోట్ల రాస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను రాస్తున్న సంగతులు ఇవి దేవుని ఆజ్ఞలు. పౌలే రాస్తున్నాడు కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి పౌలును దేవుడు వాడుకొని రాస్తున్నాడు. తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితే గనుక మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు. కానీ పౌలు గారు ఆయన బోధించేటప్పుడు ఏమని చెప్పి, ఇదిగో ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఇది దేవుడు చెప్పాడు, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. కానీ పాత నిబంధన దేవుని చేత రాయించబడింది, కొత్త నిబంధన కూడా దేవుని చేత రాయించబడి. బైబిల్ చదివేటప్పుడు మనము మనుషులు రాశారు నిజమే, కానీ మనం ఎలా చూడాలి అంటే దీనికి ఒక్కటే రచయిత ఎవరైనా దేవుడు, మనుషులను వాడుకొని రాసు. కాబట్టి ఇదేదో సంబంధము లేని సంకలనము కాదు. ప్రతి పుస్తకము దేవుడు ఒక ఉద్దేశముతోటి ఆయన రాపిస్తూ వచ్చాడు, ఒకే రచయిత. పేతురు గారు కూడా ఇదే మాట చెప్తాడు. చూడండి, 2వ పేతురు 3వ అధ్యాయము 16వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక కానీ పౌలు గారు రాసినవి కూడా లేఖనములు, తక్కిన లేఖనములతో సమానముగా ఆయన ఎంచుతూ ఉన్నాడు. కనుక పిల్లల మొట్టమొదటి అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, 66 పుస్తకాలు ఉన్నాయి, 40 మంది రచయితలు రాశారు, 1600 సంవత్సరాల కాలం పట్టింది, కానీ రాపిచ్చింది ఒక్కటే దేవుడు. కనుక దీన్ని మనం అంటే ఒకదానికొకటి సంబంధము లేనట్లుగా చదవకూడదు. ఇది ఒకదానికొకటి సంబంధం. ఇప్పుడు ఒక స్టోరీ ఉందనుకోండి, బిగినింగ్ క్లైమాక్స్ ఉంటది, ఈ మధ్యలో ఫిట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు
ఒక పుస్తకాన్ని కానీ మధ్యలోంచి స్టార్ట్ చేస్తే ఏం అర్థం కాదు. అట్లాగే దేవుడు రాసిన ఈ ఒక్క ఆధార్ రాసింది చదవాలి, నేర్చుకోవాలి అంటే, ఈ ఆధార్ మనసు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మొత్తం కూడా చదువు. అందుకోసమే చాలాసార్లు నేను ముందు మెడిటేషన్ కంటే ముందు బైబిల్ మొత్తాన్ని 1-2 సార్లు చదివితే అప్పుడు మెడిటేషన్కి, ధ్యానం చేయటానికి అర్థమవుతుంది. అసలు బైబిల్ చదవడమే ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు ధ్యానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం అంటే మొత్తం బైబిల్లోంచి రావాలి. కానీ ఒక్క వచనాన్ని తీసుకొని దాన్ని పెద్ద సిద్ధాంతము, లేకపోతే దాన్ని ఒక్కదాన్ని కొంతమంది చేస్తుంటారు కదా. ఇప్పుడు విశ్రాంతి దినం పాటించాలి ఉంది, పాత నిబంధనలో ఉంది. వాళ్ళు ఏం చేశారు? దాన్ని మిగతా లేఖనాలను పట్టించుకోకుండా దాన్ని పెద్ద సిద్ధాంతం చేసి సెవెంత్ డే అడ్వెంటిస్టులు బయలుదేరారు. క్రీస్తు సంఘం వాళ్ళు ఏంటి, వాయిద్యాలు వాయించకూడదు పాటలు పాడేటప్పుడు. ఏంటయ్యా ఎందుకు అంటే, కొత్త నిబంధనలు వాళ్ళు ఎక్కడ వాయించలేదు. కొత్త నిబంధనలు వాళ్ళు వాయించే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు పారిపోవటం, ఇళ్లలో గూడుకోవటం, శత్రువులు. ఈ లోపల మళ్ళీ పాత నిబంధనలు ఒక వాక్యం ఉంటుంది, ఆమోసు 6:19 ఏముంటది? దావీదు వలె పిచ్చి వాయిద్యములు కల్పించుకుందురు అంటాడు. ఎప్పుడు వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, అవి చూసినరా దావీదు వాయిద్యాలని. మరి దావీదు ఆరాధించాడు కదా, దేవుడు అంగీకరించాడు కదా, పరలోకంలో వీణలు ఉన్నాయి కదా. అంటే ఒక వచనాన్ని మిగతా వచనాలతో కంపేర్ చేయకుండా ఒక్కదాన్నే పట్టుకొని అలా నష్టపోయే ప్రమాదం. కనుక మొట్టమొదటి అంశం ఒక్కటే రచయిత. రెండవ అంశం ఒక్కటే సబ్జెక్ట్. బైబిల్ మొత్తం ఒక్కటే సబ్జెక్ట్. చాలా మంది బైబిల్ని అనేక రకాలుగా వాడుతుంటారు. కొంతమంది ఎలా వాడతారు? నాకేం కావాలంటే దానికి తగ్గ వాగ్దానం కావాలి. వన్ సబ్జెక్ట్, వన్ ఆథర్, వన్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ నాట్ అంటే ఉన్నాయి సబ్జెక్టులు ఉన్నాయి. ఏమున్నాయి? భార్యాభర్తలు ఎలా ఉండాలో ఉంది, భర్త ఎలా ఉండాలో ఉంది, భార్య ఎలా ఉందో ఉంది, యజమానులు ఎలా ఉండారో ఉంది, పనిచేసే వాళ్ళు ఎలా ఉండారో ఉంది, వ్యక్తిగతంగా ఎలా డిసిప్లిన్ కలిగి ఉండాలో ఉంది, దాని తర్వాత ఎలా ఇంటెగ్రిటీతో వర్క్ చేయాలో ఉంది, ఎట్లా ఒకరితో ఒకరు సంబంధాలు కలుపుకోవాలో ఉంది, ఎట్లా తగ్గించుకోవాలో ఉంది. కానీ వీటన్నిటికంటే ముఖ్యముగా అసలు ఈ బైబిల్లో ఉన్న ఒకే ఒక అంశం ఏంటంటే యేసు ప్రభువారు, ఆయన యొక్క రక్షణ ప్రణాళిక. సో ద అల్టిమేట్ గోల్, అల్టిమేట్ థీమ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ నాట్ హ్యూమన్ సెంట్రిక్, బట్ ఇట్ ఈస్ క్రైస్ట్ సెంట్రిక్. ఒక్కటే అంశం ఏంటంటే యేసు ప్రభువారు, ఆయన ఇచ్చేటువంటి రక్షణ. ద హోల్ క్రియేషన్, ఈ సర్వ సృష్టిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి, 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా సమస్త కార్యములను జరిగించు. 10వ వచనం, పైన వచనం కూడా ఉంది, మర్చిపోయినాము. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని. ద హోల్ క్రియేషన్ మన కొరకు కాదు. ఎవరి కొరకు? క్రీస్తుకు. సమస్తమును ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన కొరకు. చూడండి కొలస్సీ పత్రిక అల్టిమేట్ గోల్ 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు, ఆయన కొరకు, ఆయన వలన. కాబట్టి ఈ బైబిల్ మొత్తానికి హీరో ఎవరు అంటే మనం కాదు. చాలాసార్లు మనం ఎట్లా చదువుతామంటే నా గురించి ఏముంది, లేకపోతే నా గురించి ఏం చెప్తున్నాడు, ఇక దేవుడికి వేరే ఎవరు లేరు, ప్రపంచంలో మనమే ఉన్నాం అన్నట్లుగా మనం బైబిల్ చదువుతూ ఉంటాం. కానీ బైబిల్ యేసు ప్రభువారి గురించి. కానీ ఈ బైబిల్లో డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి కదా. పాత నిబంధనలో అయితే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏం తినాలో చెప్పాడు, ఏం తినకూడదో చెప్పాడు. ఉన్నాయి, అంశాలు ఉన్నాయి. కానీ అన్నిటికీ మించిన అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన గురించి, ఆయన ఇచ్చే రక్షణ. కానీ పాత నిబంధనలో ఎవరిని గుర్తించాలి మనం? యేసు ప్రభువారు. అందుకోసం మనం లూకా సువార్త 24 చదువు. మరొకసారి రండి,
లూకా సువార్త 24లో యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? 27వ వచనంలో లూకా సువార్త 24:27లో ఏముంది? మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావం. లేఖనములన్నిట్లో యేసు ప్రభువారిని గురించి ఏం రాయబడింది? ఎక్కడ కొత్త నిబంధనలో కాదు. కొత్త నిబంధన యేసు ప్రభువారి గురించే, దాంట్లో ఏం సందేహం లేదు. కొత్త నిబంధన యేసు ప్రభువారి గురించే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పాత నిబంధనలో యేసు ప్రభువారి గురించి రాయబడింది. చాలాసార్లు మనం పాత నిబంధన చదివేటప్పుడు అసలు యేసు ప్రభువారిని పక్కన పెట్టేస్తాం. ఎంతసేపటికి అగో అబ్రహాము ఇలా చేశాడు, భార్యను చెల్లెలు అన్నాడు, పాపం చేశాడు, లేకపోతే యోసేపు ఇలా ఉన్నాడు, పాపాన్ని జయించాడు, ప్రధానమంత్రి అయ్యాడు. అంటే అక్కడ నిజమే. బట్ యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే ఇక్కడ పాత నిబంధన రాయబడింది, కానీ పాత నిబంధన యేసు ప్రభువారి గురించి రాయబడింది, ఆయన గురించి వివరించబడింది. ఇక్కడ మనం చదివేటప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. పాత నిబంధనలో యేసు ప్రభు గురించి ఏం చెప్తుంది? పస్కా పండుగ గురించి చదువుతున్నాం నిర్గమ కాండంలో, అప్పుడు మనకి ఏమర్థం కావాలి? ఈ పస్కా పశువు యేసు ప్రభువారు. కేవలం పస్కా పండగని అక్కడ వరకే చూడకూడదు, అది కొత్త నిబంధనలో ఎలా నెరవేర్చబడింది, పాత నిబంధనలోని వాక్యములు ఎలా నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభువారు గురించి అప్పుడు ఆది కాండంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీ సంతానమును నేను ఆశీర్వదింతును. అది సువార్త. అబ్రహాముకు ముందుగా సువార్తను ప్రకటించను. ఏంటా సువార్త? నీ సంతానమును ఆశీర్వదించదును. ఎవరా సంతానము? ఇస్సాకు కాదు, యేసు ప్రభువారు కదా. మనం చెప్పే మాటలు కాదు. రండి ఆ గలతీలకు రాయబడిన పత్రిక. అంటే అబ్రహాము నమ్మింది ఏంటంటే నా కొడుకు పుడతాడు అనేది కాదు. అబ్రహాము నమ్మింది క్రీస్తు వస్తాడు. గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గుర్చి అన్నట్లు సంతానములకు అని చెప్పక ఒకని గుర్చి అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇక్కడ అబ్రహాముకు సువార్త ప్రకటించబడింది. ఏమని? నీ సంతానము వలన భూమిలోని సకల వంశములు ఆశీర్వదించబడును. ఎవరా సంతానము? ఇస్సాకు కాదు, ఆ సంతానము క్రీస్తు. అంటే పాత నిబంధనలో క్రీస్తును మనం చూడగలగాలి. అంటే మనం బైబిల్ చదివినప్పుడు అల్టిమేట్గా ఎవరికి లింకప్ చేయాలి? అది యేసు ప్రభువు. అది లేఖన వెలుగులో చేయాలి. మనం సొంతంగా చేసుకోకూడదు. కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే బైబిల్ 66 పుస్తకాల సంకలనమే, కానీ ఒక్కటే రచయిత. అంటే 40 మంది ఉన్నారు. దేవుడు వాళ్ళని వాడుకున్నాడు, దేవుడు వాళ్ళ శైలిని వాడుకున్నాడు. యోహాను రాసిన రచనలు వేరే ఉంటాయి, పౌలు గారు రాసిన రచనలు వేరే ఉంటాయి, మోషే రాసింది వేరే ఉంటుంది, ఎజ్రా రాసింది వేరే ఉంటుంది, కానీ ఒక్కటే రచయిత. రెండవది, బైబిల్ అనేకమైన అంశాలు చెప్తుంది. కుటుంబం ఎలా ఉండాలి, ఉద్యోగం ఎలా ఉండాలి, లేకపోతే ఇంకేదన్నా వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, చాలా సంగతులు చెప్తుంది. కానీ అసలైన అంశం, ఈ బైబిల్ అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ. కనుక చాలాసార్లు మీ బోధించేటువంటి వర్క్షాప్లు కండక్ట్ వింటున్నప్పుడు బోధకులకు మంచి హెచ్చరిక ఏంటంటే అది పాత నిబంధన టెక్స్ట్ అయినా కొత్త నిబంధన టెక్స్ట్ అయినా అల్టిమేట్ గా కల్మినేషన్ ఎక్కడికి రావాలంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు. ఇక్కడ బైబిల్ నీతి కథల సమాహారము కాదు. నీతి కథలు అంటే ఏంటి? ఇదిగో ఇలా చేశారు, మంచిగా ఉన్నారు, వాళ్ళకు మంచి జరిగింది, చెడ్డగున్నారు, చెడు జరిగింది. నిజమే ఉంది, కానీ బైబిల్ అక్కడితో ఆగిపోదు. బైబిల్ యేసు ప్రభువారిని చూపిస్తుంది. మూడవది, వన్ ఆథర్, వన్ సబ్జెక్ట్. మూడవది వన్ బుక్. ఒక్కటే పుస్తకం. అంటే 66 పుస్తకాలు ఉన్నాయి, బట్ ఈ 66 పుస్తకాల్లో ఇది ఒక్కటే పుస్తకము. అండ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ స్టోరీ ఇన్ ఇట్. దెర్ ఇస్ వన్ స్టోరీ, వన్ బుక్, వన్ స్టోరీ. అంటే చాలాసార్లు మన బైబిల్ చదివేటప్పుడు ఈ గ్రంథాలని సపరేట్, ముఖ్యంగా లేఖనాలను కాంటెక్స్ట్ లోంచి బయటకు, అదే కొటేషన్ల గ్రంథం కాదు ఇది. కొటేషన్ అంటే ఏంటి?
పై మాటకి కింది మాటకి సంబంధం లేకుండా ఉంటది. ఇది అట్లా కాదు. ఇట్స్ ఎ వన్ ఫ్లోయింగ్ స్టోరీ ఆఫ్ రిడెంప్షన్. దేవుడు కాబట్టి ఈ బైబిల్ని మనం అలా చూసేటువంటి విధానంలో అసలు ఈ బైబిల్ మొత్తాన్ని ఒక థీమ్ లో ఎలా చెప్పొచ్చు అనేది ఒక చక్కని బైబిల్ పరిష్కారముగా మనం చూడవచ్చు. బైబిల్ స్టోరీ మొత్తం ఒక థీమ్లో, వన్ డెవలపింగ్ థీమ్. అదేంటంటే దేవుని రాజ్యము, గాడ్స్ కింగ్డమ్. బైబిల్ మొత్తాన్ని ఒక థీమ్లో చెప్పాలి అంటే ఒక విధానం, చాలా విధానాలుగా చెప్పొచ్చు. ఒక థీమ్ ఏంటంటే దేవుని రాజ్యము. యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు సువార్త ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము. కాబట్టి పుస్తకము దేవుని రాజ్యము గురించి మాట్లాడుతుంది. రాజ్యము అంటే ఎవరు ఉండాలి? రాజు ఉండాలి. రాజ్యము అంటే ఎవరు ఉండాలి? ప్రజలు ఉండాలి. రాజ్యము అంటే ఆ రాజు నివసించే స్థలం ఉండాలి. కాబట్టి ఆ రాజ్యములో రాజు ఉంటాడు. ఆ రాజు ఎప్పుడైనా దేవుడే, ఇంకే రాజు స్థానంలోకి ఎవరు లేరు. ఎప్పుడైతే రాజు ఉంటాడో ఆయన ప్రజలు ఉండాలి. రెండవది, ఆ రాజుగారి యొక్క సింహాసనము లేదా నివాస స్థలం ఉండాలి. ప్లేస్ ఎక్కడున్నాడు అనేటువంటి ఆ ప్లేస్ ఉండాలి. ఆ రాజుగారి యొక్క పరిపాలన, ఆ రాజుగారి యొక్క ఆశీర్వాదం కూడా ప్రజల్లో ఉండాలి. ఇది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే మొట్టమొదటిగా ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో పరిపూర్ణమైన మాదిరి కనపడుతుంది. కాబట్టి మొదటి 2 అధ్యాయాలు, ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో మనకు కనపడేది ప్యాటర్న్ ఆఫ్ కింగ్డమ్, దేవుని రాజ్యము యొక్క మాదిరి. ఏం జరుగుతుంది అక్కడ? దేవుడు ఆదామును అవ్వను సృష్టించాడు. ఆ సృష్టించినప్పుడు దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు వారితో ఉన్నాడు. అక్కడ పాపము లేదు. దేవుడు, దేవుని ప్రజలు అద్భుతమైన రీతిలో జరుగుతూ ఉంది. దేవుడు తన ప్రజలు వాళ్ళే ఉన్నారు. కనుక ఈ మొట్టమొదటి దాంట్లో ఎవరు ప్రజలు? దేవుని ప్రజలు ఎవరు? ఆదాము అవ్వలు. స్థలం ఎక్కడున్నారు వాళ్ళందరూ? ఏదేను తోటలో ఉన్నారు. ఎవరు పరిపాలిస్తున్నారు? దేవుడు పరిపాలిస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఇగో మీకు ఆహారానికి ప్రతి పచ్చని వృక్షం మీకు ఆహారం అగును. ఆ పతనానికి ముందు దేవుడు జంతువుల్ని ఇవ్వలేదు. పతనానికి ముందు దేవుడు కేవలం ఆహారపడానికి చెట్లు ఇచ్చాడు. కాబట్టి అది చాలా అద్భుతంగా ఉంది. అది ప్యాటర్న్, అది దేవుని రాజ్యం. ఇంకా అక్కడ శత్రువులు, అంటే అక్కడ అవిధేయత లేదు, అక్కడ తిరుగుబాటు లేదు, అక్కడ పోరాటము లేదు, అక్కడ సమాధానముగా ఉంది. ఆదాము ఏలుతున్నాడు. ఆదాము క్రింద ప్రతి సృష్టి. ఇది దేవుని రాజ్యం. మొట్టమొదటి ఏం రాజ్యం? అది ప్యాటర్న్ ఆఫ్ కింగ్డమ్. అలా ఉండాలి దేవుని రాజ్యం అంటే. కానీ ఏమైంది? 3వ అధ్యాయంలో పాపం వచ్చేసింది. ఇక 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కూడా పెరిషడ్ కింగ్డమ్, ఆ రాజ్యం ఏదైతే దేవుడు స్థాపించాడో అది కొలాప్స్ అయిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఏమైపోయింది? మానవుడు పాపం చేశాడు. ఆ పాపం ఏదో పొరపాటు పాపం కాదు. ఇట్ వాజ్ అ డెలిబరేట్ రెబెలియన్ అగేన్స్ట్ గాడ్స్ కింగ్డమ్. నువ్వు మాకొద్దు కదా, మనం చదువుతాం. ఆ తోట యజమానుడు తన కుమారుని పంపిస్తుంటే నువ్వు ఏలుట మాకు ఇష్టము లేదని వాళ్ళు రాయబారం పంపించారు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఏం చేశారంటే, దేవా నువ్వు మమ్మల్ని ఏలటం మాకు ఇష్టం లేదు, మమ్మల్ని మేమే ఏలుకుంటాం. ఇట్ వాజ్ అ రెబెలియన్. ఎప్పుడైతే రెబెలియన్ జరిగిందో పాపము, నరహత్య మొదలైంది, వ్యభిచారం మొదలైంది, మానవ జీవితం అస్తవ్యస్తం అయిపోయింది, రూలింగ్ మొదలైపోయింది, దేవుని రూలింగ్ పోయింది. అనగా దేవుడు వాళ్ళని వదిలేసాడు. కాబట్టి ఈ పెరిషడ్ కింగ్డమ్ ఏమైందంటే, ప్రజలెవరు? ఈ యొక్క తప్పిపోయినటువంటి ప్రజలు, లాస్ట్ పీపుల్, అందరూ మానవ అంశాలు ఎక్కడున్నారు? మొత్తం భూమంతా చెదిరిపోయారు. దేవుడి యొక్క అవిధేయతలో ఉన్నారు. వాళ్ళు దేవునికి లోబడట్లేదు. కాబట్టి పూర్తిగా వారు నశించిపోతూ వచ్చారు. అనగా దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. కనుక దేవుడు ఏం చేశాడు? నోవా కాలంలో పెద్ద జలప్రలయం తీసుకొచ్చి వారిని అందరినీ కూడా నాశనం చేశాడు.
కానీ వారిలో మార్పు రాలేదు. ఆదికాండం 9వ అధ్యాయంలో మరలా ప్రజలందరూ కలిసి పదండి మనం ఒక గోపురం కట్టుకుందాం, ఎందుకు ఆకాశమును అంటేటట్లు గోపురం కట్టుకుందాం రండి అని చెప్పి అందరూ తిరుగుబాటు చేస్తున్నారు. అప్పుడు దేవుడు దిగొచ్చి వారి భాషలు తారుమారు చేసి వారిని చెదరగొట్టాడు. దీన్ని ఏమంటామంటే పెరిషడ్ కింగ్డమ్. కాబట్టి ఇక్కడ ఈ పెరిషడ్ కింగ్డంలో వాళ్ళు ఎవరు దేవుని ప్రజలు లేరు. ఇక్కడ దేవుని ప్రజలు ఎవరు? అక్కడ ఎవరు మధ్యలో అక్కడక్కడ హానోకు, నోవహు వీళ్ళు కనపడతారు, కానీ ఆ నిబంధన ప్రజలు అనే వాళ్ళు ఎవరు లేరు. దేవుడు ఉన్నాడు కానీ దేవుడు వారిని పూర్తిగా దూరం అయిపోయాడు. అప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో ఎవరు వస్తారు? అబ్రహాం వస్తారు. అక్కడ వాగ్దానము చేయబడిన దేవుని రాజ్యం, ప్రామిస్డ్ కింగ్డమ్ వాగ్దానము చేయబడింది. ఏం వాగ్దానం చేయబడింది? నేను ఆశీర్వదిస్తాను, భూమిలోని సకల వంశములను నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరయ్యారు అంటే అబ్రహాము సంతానం అయ్యారు. అప్పటిదాకా దేవుని ప్రజలు అనే వాళ్ళు ప్రత్యేకంగా లేరు. ఈ ఆదికాండం 12వ అధ్యాయం నుంచి వాళ్ళు అబ్రహాము సంతానం వారు దేవుని ప్రజలుగా వారైతూ వచ్చారు, దేవుని ప్రజలు అయ్యారు. ఎక్కడ దేవుడు వారికి ఒక స్థలం పెట్టాడు. ఏ స్థలం పెట్టాడు? కానాను దేశం అనేటువంటి స్థలం పెట్టాడు. ఆ దేశమును వారికి వాగ్దానముగా ఇస్తూ వచ్చాడు. దాని తర్వాత వారి ద్వారా ఆశీర్వాదం, సకల జనులను వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి ప్రామిస్డ్ కింగ్డమ్ మనకి ఆదికాండంలో మనకి కనపడుతుంది. ఆదికాండంలో అబ్రహాము సంతానం మరలా ఏదైతే ఆదాము కాలంలో పోయిందో దేవుడు ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వదిలిపెట్టలే మానవుల్ని. దేవుడు తన కుమారుని పంపించటానికి అబ్రహామును ఏర్పాటు చేసుకొని, అబ్రహామా నీ సంతానము వలన లోకములోని సకల వంశములు ఆశీర్వదించబడును, నీ సంతానం విస్తరింప చేస్తాను. ఒక కోణంలో చూస్తే ఆ సంతానం ఇశ్రాయేలు ప్రజలు, కొత్త నిబంధన కోణంలో చూస్తే ఆ సంతానము క్రీస్తు. దాని తర్వాత ఎవరు వచ్చారు? నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు దేవుడు దాని పార్షల్ కింగ్డమ్ అనొచ్చు. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, దేవుడు వారికి రాజు అయి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలని తన ప్రజలుగా చేసుకున్నాడు, వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, వారి మధ్యలో వారి దేవాలయం పెట్టాడు, టబర్నాకిల్ గుడారం పెట్టాడు, ప్రత్యక్ష గుడారం వారి మధ్యలో దేవుడు నివసిస్తూ వచ్చాడు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, రూల్స్ చెప్పాడు, ఏం తినాలో చెప్పాడు, ఏం తినకూడదో చెప్పాడు, ఏం ముట్టుకోవాలో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు, ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పాడు, ఎలా నివసించాలో చెప్పాడు. వారికి అంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుందో చెప్తూ వచ్చాడు. కానీ వారు దేవునికి దగ్గరకు రాలేదు. వారు బాహ్యంగా దేవునితో ఉన్నారు, కానీ వారి లోపల దేవుని పట్ల ఉండాల్సిన భక్తి, గౌరవం, భయం లేదు. అందుకోసం దాన్ని ఏమంటున్నాం? పార్షల్ కింగ్డమ్, ప్యాటర్న్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, పెరిష్డ్ కింగ్డమ్. ఏం చెప్తున్నాను? బైబిల్ మొత్తం ఒక స్టోరీ వ్యూలో మనం ఎలా చూడాలి, ఇది మనం లింకప్ చేసుకోవాలి. పెరిష్డ్ కింగ్డమ్, ప్రామిస్డ్ కింగ్డమ్, పార్షల్ కింగ్డమ్. కానీ ఏమైంది? కింగ్డమ్ తర్వాత దావీదు వచ్చాడు, రాజు అయ్యాడు. సొలొమోన్ వచ్చాడు, రాజు అయ్యాడు. ఒక 200 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు అష్షూరు రాజు చేతిలోకి వెళ్ళిపోయింది. ఒక 100 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కూడా, యూదా ప్రజలు కూడా నెబుకద్నెజర్ చేతిలోకి వెళ్ళిపోయారు, ఎగ్జైల్లోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు బబులోనులో చెరలో ఉన్నారు. ఆ కాలంలో దేవుడు మరలా ప్రవక్తను లేపుతూ వచ్చాడు. ఆ కాలంలో దేవుడు మరలా వారికి నిరీక్షణ ఇచ్చాడు. ఇదిగో నేను నా సేవకుని పంపిస్తాను, మరలా మందిరం రాబోతుంది, మరలా మహిమ నిండుతుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే పార్షల్ తర్వాత ప్రాఫెసీడ్ కింగ్డమ్. ప్రాఫెసీ, ఈ ప్రవక్తల గ్రంథాలు ఇది ఎక్కడ? ఇశ్రాయేల్ నుంచి రాజుల వరకు ప్రాఫెసీడ్ కింగ్డమ్. కాబట్టి మనం చదివే గ్రంథాలు యెషయా గ్రంథం కానీ, హెజ్కేల్ గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, జకరియా కానీ, మలాకీ కానీ, వాళ్ళ నిరీక్షణ ఏంటంటే పోయింది. దావీదు కాలంలో ఉన్న మహిమ పోయింది, సొలొమోను కాలంలో ఉన్న మహిమ పోయింది. ఇప్పుడు ఏముంది మనకి? దేవుడు ఆయన ప్రవక్తను పంపిస్తాడంట. మోషే వంటి ప్రవక్తను, మెస్సియాను పంపిస్తాడు, మరలా మహిమతో నిండుతుంది. కానీ ఇది ప్రాఫెసీడ్ కింగ్డమ్. వారు దేవుడి వాగ్దానాల కొరకు వారు ఎదురు చూస్తున్నారు.
కాకపోతే దేవుని ప్రజలు ఎవరు? రెమినెంట్, శేషం. అందరు లేరు, కొద్ది మందే వచ్చారు కదా. దాదాపు 20 లక్షల మంది కంటే ఎక్కువ మంది పోతే శేషం ఎంతమంది వచ్చారు? నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో 50,000 మంది వచ్చారు. దాని తర్వాత ఇంకో 2-3 వేల మంది వచ్చారు. అంతమించి పెద్దగా రాలా, చాలా తగ్గిపోయారు జనం. కాబట్టి శేషము వారు ప్రాఫెసీడ్ కింగ్డమ్ లో ఉన్నారు. దాని తర్వాత వారికి ఉన్న నిరీక్షణ ఏంటంటే, ఇదిగో మందిరం మళ్ళా, న్యూ టెంపుల్, మళ్ళా కొత్త మందిరం వారు కట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి వారికి దేవుడు కొత్త నిబంధన, ఇర్మియా గ్రంథంలోనే, ఇదిగో నా ధర్మశాస్త్రమును వారి హృదయములలో ఉంచెదను, నేను వారి హృదయం మీద నా ధర్మ విధులను నేను రాసేదను. ఇది వారికి వాగ్దానం, ప్రాఫెసీ చేయబడింది. ఇది పాత నిబంధన. మొదటి 2 అధ్యాయాల్లో మాదిరి కనపడుతుంది. 11 వరకు పరిశుద్ధ కింగ్డమ్ నశించిపోయింది, అవిధేయతలో ఉన్నారు. కానీ దేవుడు కరుణా సంపన్నుడై వదిలిపెట్టకుండా వారి మళ్ళా అబ్రహామును పట్టుకొని, అబ్రహామును పిలుచుకొని, నీ ద్వారా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు మరలా తన కార్యము మొదలు పెట్టాడు. మరలా ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, వారితో నిబంధన చేశాడు, వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, వారికి ధర్మ విధులు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, వారి మధ్యలో నివాసం ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, వారి బళ్ళు అంగీకరించాడు, వారితో మాట్లాడాడు, వారు తప్పు చేస్తే వారిని శిక్షించాడు, వారిని ఆశీర్వదించాడు, వారి పక్షాన యుద్ధాలు చేస్తూ వచ్చాడు, వారికి రాజులను ఇచ్చాడు, వారికి పరాక్రమం ఇచ్చాడు, వారి సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు. కానీ వారు ఏమైపోయారు? పాపము చేసి దేవుణ్ణి వదిలిపెట్టిన కారణం చేత వారు మరలా దాస్యములోనికి వెళ్ళిపోయారు. 1500 సంవత్సరంలో మోషే చేత విడిపించబడితే 700 సంవత్సరంలో ఇశ్రాయేలు అష్షూరు చెరకు పోయింది. 600 సంవత్సరం 593, 586లో యూదా చెరలోకి పోయింది. మొత్తం మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళ దేశంలో? వాళ్ళు మా అంటే ఒక 800 సంవత్సరాలు ఉన్నారు, అంతకుమించి పెద్దగా లేరు. దీని ముందు ఒక 200 సంవత్సరాల ముందు దావీదు ఉన్నాడు. కాబట్టి పెద్దగా వాళ్ళేమి దేశాన్ని అనుభవించలా. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది. కొత్త నిబంధనలో దేవుని రాజ్యం ఏంటి? ప్రజెంట్ ఉన్న రాజ్యం, యేసు ప్రభువారే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎక్కడైతే దేవుని పరిపాలన ఉంటుందో అది దేవుని రాజ్యం. కాబట్టి కొత్త నిబంధన సువార్తల్లో ప్రజెంట్ కింగ్డమ్ అనగా యేసు ప్రభువారు వారి మధ్యలో ఉంటూ వచ్చాడు. ప్రజెంట్ కింగ్డమ్. అక్కడ ఎవరు దేవుని ప్రజలు? విశ్వాసులు దేవుని ప్రజలు. దాని తర్వాత దేవుడే వారి మధ్య. ఎప్పుడైతే టబర్నాకిల్ ఉండేది, కానీ ఇప్పుడు దేవుడే వారి మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే వారి మధ్యలో నివసిస్తూ వచ్చాడు. దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చాడు. ప్రజెంట్ కింగ్డమ్ సువార్తల్లో యేసు ప్రభువారు వచ్చాడు. ఆ కలువరి శిలువలో ఏం చేస్తున్నాడు? ఎక్కడైతే ఆదాము నిబంధన పోయిందో, ఆదాము ఏం పోగొట్టుకున్నాడో, దేవుడు దాన్ని మళ్ళీ తిరిగి వారికి తీసుకొని వస్తూ ఉన్న రెస్టరేషన్. మొదటి 2 అధ్యాయాల్లో కింగ్డమ్ లాస్ అయిపోయింది, కింగ్డమ్ కొలాప్స్ అయింది. ఇక ప్రార్థన గ్రంథం వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని మరలా రెస్టరేషన్ చేస్తున్నాడు. దేవుడు కరుణా సంపూర్ణుడే, వదిలిపెట్టకుండా. కాబట్టి 4 సువార్తల్లో ప్రజెంట్ కింగ్డమ్ అంటే దేవుని రాజ్యం వారి మధ్యలో ఉంది, దేవుడే వారి మధ్యలో ఉన్నాడు, శరీరధారి అయి వారి మధ్యలో నివసిస్తూ వచ్చాడు, వారి మధ్యలో ఉన్నాడు. ఆయనే నిజమైనటువంటి దేవాలయం, విశ్రాంతి ఆయనే. దాని తర్వాత ఇక అపోస్తల కార్యముల నుండి పత్రికలన్నీ కూడా ఏంటంటే ప్రొక్లైమ్డ్ కింగ్డమ్, ప్రకటించబడిన దేవుని రాజ్యం. దేవుని రాజ్యము ప్రకటించబడింది. మత్తయి సువార్తలో యేసుప్రభువు అంటాడు, దేవుని రాజ్యమును నీతిని మొదట, తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. మనం ఏం చేస్తున్నాం? రాజ్యమును ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అంతకుముందంతా ఓన్లీ యూదులే, కానీ ఇప్పుడు ఎవరు దేవుని ప్రజలు? యూదులు, రక్షణ పొందిన అన్యజనులు. అంతకుముందు వాళ్ళకి యెరూషలేము దేవాలయం ఉంది రాజుల కాలంలో, ఇప్పుడు మనమే ఆయన దేవాలయం. దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. మనమే ప్రతి విశ్వాసి దేవుని ఆలయం. సంఘము బిల్డింగ్ దేవుని ఆలయం కాదు, బిల్డింగ్ దేవుని ఆలయం కాదు. ప్రతి విశ్వాసి ఇండివిజువల్ గా దేవునికి ఆలయం. మనమంతా కూడినప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఇదేంటిది? ప్రొక్లెయిమ్డ్ కింగ్డమ్. చివరిగా లాస్ట్ది ప్రాణ గ్రంథంలో మనకు కనపడేది పర్ఫెక్టెడ్ కింగ్డమ్. నూతనమైన ఆకాశము,
నూతనమైన భూమి, అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు, గొర్రె పిల్లయే దానికి వెలుగు దీపమై ఉండును. కనుక బైబిల్ అనేది ఏదో ఒకదానికొకటి సంబంధము లేని కొటేషన్లో, లేకపోతే నీతి కథలో, లేకపోతే ఇప్పుడు దావీదు కథ వేరు, యోసేపు కథ వేరు. నిజమే కథలు ఉన్నాయి, కానీ ఈ దావీదు కథ ఏం చెప్పాలి మనకి? ఇదిగో దావీదు రాజు, ఆయన పరిపాలించాడు, కానీ దావీదు పరిపూర్ణుడు కాదు, దావీదు లోపాలు ఉన్నాయి. ఇంకో రాజు వస్తాడు, మెస్సియా, ఆయన పరిపాలిస్తాడు. ఇక ఆ పర్ఫెక్టెడ్ కింగ్డమ్ లో ఎన్ని రోజులు ఉంటది? ఇటర్నిటీ. ఏదైతే ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో ఉందో అంతకంటే గొప్ప మహిమ, యుగ యుగాలు మనం అక్కడ ఉంటాం, ఆయనతో పాటు ఉంటాం. అక్కడ దుఃఖము లేదు, అక్కడ ఏడుపు లేదు, అక్కడ పాపముతో పోరాటం లేదు, అక్కడ నిత్య విశ్రాంతి, అక్కడ దేవుడే వారి మధ్యలో ఉంటాడు. శత్రువు లేదు, మరణం మృంగివేయబడింది, బాష్ప బిందువులు లేవు. మనం ప్రొక్లెయిమ్డ్ కింగ్డంలో ఉన్నాం. ఇప్పుడు మనం పాపంతో పోరాటం చేస్తున్నాం, కానీ దేని కొరకు కనిపెడుతున్నాం? దేవుని రాజ్యము కొరకు. అక్కడ మళ్ళీ దేవుడు పూర్తి తర్వాత ఏం చేస్తాడో మనకు తెలియదు. ఇక అక్కడ అయిపోయింది, అక్కడ క్లైమాక్స్ అది. దేవుడు తన రాజ్యం ఇస్తుంది. కనుక బైబిల్ చదివేటప్పుడు ప్రియ సోదరి సోదరులరా, ఇదేదో ఒకదానికొకటి సంబంధం లేదు. ఇది ఓన్లీ వన్ స్టోరీ, గాడ్ స్టోరీ. గాడ్ స్టోరీ, వన్ సబ్జెక్ట్, వన్ ఆథర్, వన్ బుక్, వన్ స్టోరీ. దీన్ని ఏమంటామంటే బిగ్ స్టోరీ ఆర్ బిగ్ పిక్చర్. కాబట్టి బైబిల్ని మనం ఏదో సంబంధము లేని కథలు లేకపోతే కొటేషన్ ఉండకూడదు. అందుకోసం మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ఎప్పుడు బైబిల్ చదివినా కాంటెక్స్ట్ ఇంపార్టెంట్, సందర్భం ఇంపార్టెంట్. సందర్భములోంచి దేవుని వాక్యాన్ని వెలుపలికి తీసుకొచ్చి మనం అప్లై చేసుకోకూడదు. కాంటెక్స్ట్, ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, అది ప్రతి విశ్వాసికి అప్లై అవుతుందా, లేకపోతే దేవుని కొంతమంది, ఇప్పుడు అబ్రహాము చెప్పాడు, నీ సంతానము ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాడు. అది ఇప్పుడు నాకు వాగ్దానం అవుతుందా? కాదు, అది ఒక నిబంధన. దేవుడు అబ్రహామును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని తన సంతానం ద్వారా క్రీస్తుని తీసుకొని రావటానికి దేవుడు అబ్రహాముకు చెప్పాడు. ఇప్పుడు నేనుండి ఇది నా వాగ్దానం, నా సంతానం ద్వారా అనకూడదు. కాంటెక్స్ట్ ఇది ఎవరితో చెప్పాడు? ప్రతి విశ్వాసతో చెప్పాడు. కొన్ని మాటలు ఏంటి? నేను విడువను, ఎడబాయను, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నా, ప్రతి విశ్వాసతో చెప్పాడు. కానీ కొన్ని మాటలు వారికే చెప్పాడు. ఐగుప్తు రోగములలో మీకు ఏది రానియను, ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలకి. అది కూడా అరణ్య ప్రయాణంలో చెప్పాడు. దాని తర్వాత హిజ్కియా రోగి అయ్యాడు, ఎలీషా మరణకరమైన రోగి అయి మరణించాడు. కాబట్టి ఆ కాంటెక్స్ట్ మనం ఆలోచించాలి. కనుక బైబిల్ని ఐసోలేటెడ్ కొటేషన్స్, క్యాప్షన్స్ కాకుండా సందర్భం. పత్రిక చదువుతున్నాం, పత్రిక మొత్తం చదవాలి. ఒక వచనాన్ని బయటకు తీసుకోకూడదు. తీసుకోవచ్చు, అర్థం చేసుకోవాలి, కానీ ఆ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోవాలి. కనుక పత్రికను మొత్తం చదవాలి, పుస్తకం మొత్తం చదవాలి, బైబిల్ మొత్తం చదవాలి. ఒకవైపు ఏమో బైబిల్ మొత్తం చదవడానికి ప్లాన్ చేసుకోవాలి, ఇయర్లీ ప్లానర్ పెట్టుకోండి. ఇంకొక వైపు ఆ ప్యాసేజ్ను కూడా స్టడీ. అలా ఎలా చేయాలో మనం గత వారాల్లో చూసాం. కనుక దేవుడు అంటే వాక్యమును సరిగా అర్థం చేసుకోవటం మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. ఒక్కోసారి భక్తి ఉంటుంది, యథార్థత ఉంటుంది, కోరిక ఉంటుంది, కానీ ఇది సరిగా అర్థం కాకపోతే దారి తొలగి. చాలా మంది పరిస్థితి అలా ఉంది. వాళ్ళకి నిజమైన భక్తి ఉంది, ఆశ ఉంది, కోరిక ఉంది, కానీ ఇది అర్థం చేసుకునే విధానంలో ఏమైపోతుంది? సువార్త సరిగా అర్థం కాకపోతే. సువార్త ఏం చెప్తుంది? యేసు ప్రభువారు మన పాపములన్నిటిని ఆయన తీసేసాడు. కానీ మన జీవితంలో కష్టం వస్తుంది. ఏమంటారు? అమ్మ నువ్వేం చేయాలేమో, నువ్వు ప్రాయశ్చిత్తం లాంటిది ఏమైనా చేయాలేమో, లేకపోతే 7 వారాలు ఉపవాసం ఉండాలేమో, లేకపోతే మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలేమో. అంటే ఇంకా నీ పాపాలకు ఇంకా ప్రాయశ్చిత్తము కలగలేదు. కానీ సువార్త ఏం చెప్తుంది? పాపానికి ప్రాయశ్చిత్తం యేసు ప్రభువారిలో జరిగిపోయింది. శిక్షిస్తాడు ఆయన, తండ్రి తన కుమారుని శిక్షించు రీతిగా శిక్షిస్తాడు. కనుక బైబిల్ని అలా అర్థం చేసుకోవటానికి దేవుడు వారికి రాయబడింది కదా, తన్ను గురించిన వచన భావములు గ్రహించున్నట్లు వారి లేఖనములు గ్రహించినట్లు వారి హృదయమును తెరచు. ఆ మాట చదివి మనం ముగిద్దామా? లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా
ఆయన వారి మనస్సును తెరచాలి. కనుక మన ప్రార్థన ఏంటంటే, ఈ బైబిల్ చదివేటప్పుడు మనకు అర్థం కావాలి, సరి అయిన రీతిలో అర్థం. దేవుని ఉద్దేశం ఎందుకు రాసి పెట్టాడు ఈ వాక్యం ద్వారా దేవుడు నేనేం తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. అది మనం ప్రయాసపడాలా, కష్టపడాలా, టైం స్పెండ్ చేయాలా, 1-2 సార్లు చదవాలా, 3 సార్లు చదవాలా, కాంటెక్స్ట్ చదవాలా, ఆ పుస్తకం చదవాలి. ఈ అంశం గురించి పౌలు గారు ఏం చెప్పాడు, ఈ అంశం గురించి ఇంకోటి, ఈ బిగ్ పిక్చర్ అనేటప్పుడు ఒక విషయం నేను చెప్పేసి ముగిస్తాను. అంటే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో ఇది యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాట. మరి పౌలు చెప్పిన మాటలు ఎక్కడ రావా? అంటే పౌలు చెప్పిన మాటలు కొంచెం తక్కువ, యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు ఎక్కువ కాదు. ఇట్స్ ఎ బిగ్ పిక్చర్. ఇది ఒకటే ఆధార్. పౌలు చెప్పిన మాటలు యేసు ప్రభు రాపిచ్చాడు, యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా. కాబట్టి యేసు ప్రభు స్వయంగా చెప్పాడు కాబట్టి పౌలు గారి మాటల కంటే ఇది ఎక్కువ, అట్లా చేయకూడదు. అన్ని కూడా సమానం. అలా గ్రహించటానికి దేవుడు మనకి సహాయపడినది. అక్కడ బైబిల్ చదువుదాం, ఎంత వీలైతే అంత చదువుదాం. అప్పుడు చదువుతా ఉంటే మనకు కాంటెక్స్ట్ అనేది అర్థం. ఊరికనే ఒక వచనాన్ని పక్కకు తీసుకొని దాన్ని మనం పెట్టుకోకూడదు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ అనేది 40 మంది రచయితలు రాశారు. 1600 సంవత్సరాల కాలం పట్టింది. కానీ ఇదంతా కూడా రాపిచ్చింది మీరు రాపిచ్చేటప్పుడు ప్రతి పుస్తకాన్ని ఒక ఉద్దేశంతో రాపిచ్చారు. ఈ ఉద్దేశాలన్నీ కలిస్తే మీ ప్రణాళిక అవుతుంది. చాలాసార్లు మేము మధ్యలో ఎక్కడెక్కడో మాకు కావాల్సింది మేము తీసుకొని మిగతా వదిలేస్తున్నాం. ప్రభువా, ఈ దేవుని పరిపూర్ణమైన ప్రణాళికను గ్రహించటానికి మా కన్నులను తెరవండి, మీరు మాకు సహాయపడండి. ప్రభువా, దేవుని రాజ్యము ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో ఎంత అద్భుతంగా ఉందో, దాన్ని మరలా ప్రకటన గ్రంథంలో మీరు దాన్ని రెస్టోర్ చేయబోతున్నారు. మేము ఆ గ్రంథంలో, ఆ యొక్క ప్రణాళికలో మేము భాగముగా ఉండగా, దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు ఈ దృక్పథం మాకు అనుగ్రహించండి. మేము హోల్ కాంటెక్స్ట్ లో దేవుని యొక్క ఈ స్టోరీలోంచి, ఈ స్టోరీకి అలైన్ చేసుకోవడం, సమస్తం కూడా క్రీస్తు ప్రభువారికి మేము ఆ క్లైమాక్స్ తీసుకొని రావడానికి సహాయపడండి. మా కన్నులు తెరవండి. ఇది చాలా ప్రాముఖ్యము కనుక ప్రభువా, మీరు మాకు నేర్పించండి. దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళిక మేము ఎరగటానికి మీరు మాకు సహాయం చేయండి. మా మనసులను తెరవండి. మానవ హద్దుబాట్లు, ఎక్స్ప్రెషన్ హద్దుబాట్లు, ఎవరైనా హద్దుబాటులో వెత్తబడిన నీ వాక్యమును లేదా నీ యొక్క సారాంశమును మీరు ఆశీర్వదించి వారికి ఇంకనూ వివరింప చేయమని, కృప చూపించమని, నిన్ను నీ వాక్యమును ప్రేమించి రాగలిగిన ప్రేబిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. వారి పేరు పేరున దీవించమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలంతో నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.